కొడంగల్ మున్సిపల్ కేంద్రంలో స్ఫూర్తి భవన కార్మికుల సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపల్ కేంద్రంలో స్ఫూర్తి భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కార్మికులు పురవీధుల నుండి ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండా ఆవిష్కరించారు. స్ఫూర్తి భవన కార్మిక సంఘం కార్మికులు మొగలయ్య, అంబేద్కర్ యువజన సంఘాల తాలూకా అధ్యక్షుడు చెవిటి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికులు సమస్యలపై ప్రతి ఒక్కరూ ఏకతాటికి రావాలని, సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి, కార్మిక భద్రత కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పరిగి శ్రీను, రమేష్, మెస్ట్రీ వెంకటయ్య, అంజీ, రవి, సలీం, మొగలయ్య, కనకయ్య తదితరులు పాల్గొన్నారు. నాతో మిత్రులకు మీ అందరికీ ధన్యవాదాలు. మేడే శుభాకాంక్షలు. సోదరులారా, మనం అందరం ఏకంగా ఉంటేనే మనము గట్టిగడిగా పని చేయగలుగుతాము. దానికి అందరూ సహకరించాలి. మేడే జరుపుకున్నాం కాబట్టి ఈరోజు అందరం జమైనట్టు కాదు. సమస్యలు వచ్చినప్పుడు కూడా మనం అందరము ఏకమై ఒక తాటికి వెళ్ళి దాన్ని పరిష్కరించుకోవడమే మన ఉద్యమం. దీంట్లో భాగంగా మనం అందరం మిత్రులము. ఒకరు వేదాలు అద్వేదాలు పెట్టుకోకుండా అందరూ కలిసికట్టుగా పనిచేసి అందరూ కలిసిమెలిసి ఉండగలని ఇందుకు మేడే శుభాకాంక్షలు చెప్తూ నా ఉపన్యాసం ముగిస్తున్నా. మేడే కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా ఈరోజు కొడంగల్ తాలూకాలో నిర్వహిస్తున్న భవన నిర్మాణ సంస్థ వాళ్ళు ఈరోజు పెద్ద ఎత్తున ర్యాలీ చేయడం జరిగింది. మరియు కార్మికులకు ఎందుకంటే ఎన్నో రకరకాలుగా కష్టాలు ఎదుర్కొంటూ ఇల్లు నిర్మించడము, అదేవిధంగా భవనాలు తయారు చేయడము, వాళ్ళ యొక్క పనితో పాటు ఇంతకన్నా ముందు 12 గంటలుగా పని చేయడం జరుగుతుంది. ఈరోజు ఒక 8 గంటలే చేయడం జరుగుతుంది బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో. ఈరోజు ఎందుకంటే హక్కులు, అధికారాలు శ్రీకాకుళం నగరాన ఎందుకంటే చెందిన రక్తము ఎట్లగా మారినటువంటి ఈరోజు కార్మిక దినోత్సవాన్ని పెద్ద ఎత్తున చేసినందుకు స్ఫూర్తి భవన నిర్మాణ సంస్థ వాళ్లకు, అదేవిధంగా పేరున వచ్చినటువంటి వారందరికీ పేరున జేబీఎం.